అలానే మిసెస్ రావు విజయ్ దేవరకొండ రష్మిక మ్యారేజ్ అయిపోయింది. అయితే ఆ మ్యారేజ్ హైలైట్స్ ఏంటి అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే కేవలం రెండే రెండు ఫోటోలు మినహా మిగతావన్నీ కూడా ఫోటోషాప్ చేసి విడుదల చేసినవి తప్పితే ఒరిజినల్ ఫోటోలు కాదు. కాబట్టి ఆ వెడ్డింగ్ ఎలా జరిగింది, ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అనే దాని మీద చాలా మంది ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ బయట రాలేదు. కారణం ఏంటంటే మ్యారేజ్కి అటెండ్ అయినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి వాళ్ళ ఫోన్లు కానీ ఎనీ గ్యాడ్జెట్స్ ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా సరే లోపలికి అలౌ చేయకుండా వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. దీంతో విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరికి కలిసి రిలీజ్ చేసినటువంటి ఫోటోలు రెండో మూడో ఇవి తప్ప మిగతా ఇవి కూడా సోషల్ మీడియాలో తిరుగుతున్నవి ఒరిజినల్ కాదు. అయితే ఎందుకు ఇంత సీక్రెట్ మెయింటైన్ చేశారు వాళ్ళు అని అంటే వాళ్ళ పెళ్ళికి సంబంధించినటువంటి వీడియోస్ని లేదంటే ఆ ఫుటేజ్ని వాళ్ళు అమ్ముకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. ఓటీటీలు పోటీ పడుతున్నాయి కొనుగోలు చేయడానికి. అనేక మంది ఇప్పుడు ఓటీటీ సంబంధించినటువంటి వాళ్ళు ఆ ఫుటేజ్ కోసం అడుగుతున్నారు. దాంతో డిమాండ్ పెరిగిపోయింది. దాదాపుగా 60 కోట్ల రూపాయలకి రైట్స్ అడుగుతూ ఉన్నారు అనేది వినిపిస్తుంది మార్కెట్లో. జనరల్గా సినిమాలకి పెద్ద ఎత్తున ఓటీటీ రైట్స్ అమ్ముతూ ఉంటారు. పాన్ ఇండియా సినిమాలకైతే 100 నుంచి 150 కోట్లు అమ్మినటువంటి సినిమాలు కూడా ఉన్నాయి. మ్యారేజెస్ సంబంధించి ఫుటేజ్ని అమ్ముకోవడం అనేది ఇప్పుడు విజయ్ దేవరకొండ రష్మిక మందన మ్యారేజ్ నుంచే స్టార్ట్ కాబోతుంది. కారణం ఏంటంటే ఈ మ్యారేజ్కి విరోష్ అని పేరు పెట్టడం అక్కడి నుంచి మొదలైంది ఆసక్తి. అభిమానులు పెట్టినటువంటి పేరా లేదంటే వాళ్ళు పెట్టుకున్నారా కానీ విరోష్ అని అంటే ఏంటి, అదానికి అసలు అర్థం ఉందా అనే దాని మీద నేను సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగాను. అడిగితే అదేం చెప్తుందంటే కపుల్ అనేటువంటి అర్థం, విరోష్ అంటే కపుల్ అనేటువంటి అర్థం వచ్చింది. అది విజయ్ దేవరకొండ రష్మిక గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చింది. విజయ్ అంటే విఐ అది, అలాగే రష్మికలో ఆ పేరులో ఉండేటువంటి ఎస్హెచ్ రెండింటిని తీసుకొని విరోష్ రష్మికలో మొదటిది, అలాగే ఎస్హెచ్ తీసుకొని ఫస్ట్ 2 అక్షరాలు రష్మికది, అలాగే ఎస్హెచ్ 2 తీసుకుని విరోష్ అని పేరు పెట్టారు. సరే, దానికి కపుల్ అనేటువంటి అర్థం వస్తుందని చెప్పి ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తుంది. ఇదొక భాగం. అయితే అసలు బంగారం ఎంత పెట్టుకున్నారు, రష్మిక ఎంత బంగారం పెట్టుకుంది, విజయ్ దేవరకొండ ఎంత బంగారం పెట్టుకున్నాడు, దీని మీద పెద్ద చర్చ నడుస్తుంది. ఇప్పుడు వంశపారంపర్యంగా వచ్చినటువంటి బంగారం విజయ్ దేవరకొండ వాళ్ళ మదర్ మాధవి గారు రష్మికకి పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేసి ఇచ్చింది బహుమతిగా అని చెప్పి ఒకటి వినిపిస్తూ ఉంది. అలాగే విజయ్ దేవరకొండ పెట్టుకున్నటువంటి కడియాలు కానీ ఒక పెద్ద హారం కానీ ఇవన్నీ కానీ రష్మిక వైపు నుంచి కొనుగోలు చేశారని చెప్పి వెరసి అటు రష్మిక కానీ ఇటు విజయ్ కానీ సుమారుగా 5 కిలోల బంగారం వజ్రాలు కానీ ఏవైతే పెద్ద ఎత్తున వీళ్ళు బంగారం కానీ వజ్రాలు కానీ కొనుగోలు చేశారు. అది ఆ ఫుటేజ్ వీడియోకి సంబంధించినటువంటి ఫుటేజ్ ఒరిజినల్ వస్తే తప్ప తెలియదు అని చెప్పి అంటున్నారు. 5 కిలోల బంగారం అంటే ఎస్టిమేట్ చేసుకోవచ్చు ఇప్పుడున్నటువంటి రేట్ ప్రకారం. ఆభరణాలు 5 కిలోలు పైగా ఉంటాయి. ఇక్కడ చూడండి విజయ్ దేవరకొండకు సంబంధించినటువంటి ఎలా ఉన్నాయో, అలాగే రష్మికకు సంబంధించి వారసత్వంగా వచ్చినటువంటి బంగారంతో పాటు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి రష్మికకి బహుకరించింది విజయ్ దేవరకొండ మదర్ అని చెప్పి తెలుస్తుంది. ఇక ఈ మ్యారేజ్లో హైలైట్ ఏంటంటే ఒకే రోజు 2 ముహూర్తాల్లో పెళ్లి చేసుకున్నారు. ఒకటేమో హిందూ సాంప్రదాయం, రెండేమో కర్ణాటకలో ఉండేటువంటి కొడవ సాంప్రదాయం. ఈ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న సందర్భంగా విజయ్ దేవరకొండ పైన ఒక రాజు గెటప్లో కనిపిస్తుంటారు. ఆ గెటప్లో ఉండేటువంటి ఇది కానీ వాళ్ళిద్దరూ ఇరువైపులా అరటి బోధులు ఉంటాయి, మధ్యలో నడిచి వెళ్తూ ఉంటారు. సో కొడవ సాంప్రదాయం ప్రకారం చేసుకోవటం అనేది హైలైట్. ఇక ఈ మ్యారేజ్లో హైలైట్స్ అనేది నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగాను. అడిగితే ఏం చెప్తున్నాయి అంటే మ్యారేజ్కి సంబంధించినట్టు హైలైట్స్ కొన్ని ఫోటోలు, జస్ట్ తాళి కట్టే ఫోటో, వాళ్ళిద్దరు నడిచి వచ్చేటువంటి ఫోటో, తర్వాత రష్మిక చేతిలో
కొబ్బరి బొండం పట్టుకున్నటువంటి ఫోటో, ఈ 3 ఫోటోలు మాత్రం కనిపిస్తుంది. ఇంకోటేమో ఉంగరాలు తీసేటువంటి ఫోటో. ఇవి మాత్రం 4 మాత్రమే కనిపిస్తున్నాయి. ఇవే ఒరిజినల్, మిగతా అన్ని నమ్మడానికి లేదు. సో ఇకన హ్యాష్ ట్యాగ్ పెట్టేసి వైరల్ అవుతున్నటువంటి వీడియోస్, హ్యాష్ ట్యాగ్ విరోష్ వెడ్డింగ్ అనేది బాగా వైరల్ అవుతున్నాయి. ఇక్కడ మనం చూస్తే ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ సంగీత్ 24 జరిగింది, 25 హల్దీ జరిగింది, అలాగే మొహిందీ వేడుకలు జరిగాయి. సంగీత్లో గంగనం స్టైల్ పాటకు డ్యాన్స్ చేశారు సంగీత్లో రష్మిక అనేమో పుష్ప 2 చిత్రంలో అంగారోన్ పాటకి పర్ఫార్మెన్స్ ఇచ్చి అందరిని ఆకట్టుకుంది. ఇది రాజస్థాన్లో ఉదయపూర్లో ఉండేటువంటి ఐటీసీ మెమెంటోస్ హోటల్లో జరిగింది. ఆ హోటల్లే ప్రత్యేకత యాక్చువల్గా. సో అక్కడ కొడవ సాంప్రదాయం ప్రకారం, అలాగే హిందూ సాంప్రదాయం ప్రకారం చేసుకున్నారు. ఈ వేడుకకి చాలా లిమిటెడ్గా వచ్చారు, సన్నిహితులు మాత్రం వచ్చారు. దీంట్లో సందీప్ వంగ దర్శకుడు, ఫస్ట్ అర్జున్ రెడ్డి సినిమాకు సంబంధించిన డైరెక్టర్, రాహుల్ రవీంద్రన్, తరుణ్ భాస్కర్, ఈషా నటి, ఇలాంటి వాళ్ళు ఈ వేడుకలో చాలా లిమిటెడ్గా పాల్గొన్నారు. సో వారసత్వంగా వచ్చిన బంగారు గాజుల్ని బహురించిందంట ఎవరు, విజయ్ దేవరకొండ మదరు. ఇంకా పెళ్లిలో రష్మిక ఎరుపు చీరలో కనిపించారు, విజయ్ ముత్యాల రంగు ధోవతి సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్నట్టు మనకి ఫోటోలు ఉన్నాయి. సో కాకపోతే వీళ్ళు ఫుటేజ్ని అమ్ముకునే దానికి సిద్ధపడ్డారు. ఇంతకుముందు ఎప్పుడు కూడా సెలబ్రిటీలు ఓటీటీలకి ఫుటేజ్ని అమ్ముకున్నటువంటి పరిస్థితులు లేవు. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఫుటేజ్ని అమ్ముకునేదానికి ఓటీటీలు కూడా పోటీ పడుతున్నాయి కొనుగోలు చేయడానికి. కారణం ఏంటంటే రష్మిక మందన్న నేషనల్ క్రష్, విజయ్ దేవరకొండ గీత గోవిందం, అర్జున్ రెడ్డి, డియర్ కామ్రేడ్, ఏదో కొన్ని సినిమాల్లో అట్ట ఏదో హిట్ అయినాయి, కానీ పెద్దగా ఆయన పర్ఫార్మెన్స్ భారీ స్థాయిలో అయితే ఉండదు. కానీ ప్రచారం మాత్రం రష్మిక మందాన లవర్గా బాగా ఫేమస్ అయ్యాడు. సో దీంతో సహజంగా క్రేజ్ ఉంటుంది. ఈ క్రేజ్ని క్యాష్ చేసుకోవడానికి ఈ మ్యారేజ్కి అయినటువంటి ఖర్చు కంటే కూడా డబల్ ఈ ఫుటేజ్ అమ్ముకోవటం కారణంగా మిగులుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు. మరి ఎంత కమ్ముతుందో తెలియదు, కానీ టెంటేటివ్గా ఒక 60 కోట్ల రూపాయలకి ఈ ఓటీటీ రైట్స్ని అమ్ముకోవడానికి సిద్ధమవుతున్నారని కూడా తెలుస్తుంది. మరి అంత రేటు పోతుందా, లేదంటే ప్రచారమేనా అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఎంత గోల్డ్ వేసుకున్నారు, ఎన్ని డైమండ్స్ పెట్టుకున్నారు, ఎలాంటి చీర కట్టుకుంది రష్మిక, విజయ్ దేవరకొండ ఎలాంటి డ్రెస్ వేసుకున్నారు, కొడవ సాంప్రదాయం ఏంటి, హిందూ సాంప్రదాయం ప్రకారం ఎలా చేశారు మ్యారేజ్, ఇవన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి. ఇవన్నీ ఆసక్తిని లేకెత్తించారు. అంతవరకు ఒక సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ట్రైలర్ రిలీజ్ చేసి తర్వాత ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టి ఎలా అయితే హైప్ చేస్తారో ఆ విధంగా హైప్ అయితే చేశారు. సీక్రెట్గా ఉంచారు ఫుటేజ్ మొత్తం ఫోటోలతో సహా. అందువల్లే ఓటీటీలు పోటీ పడుతున్నాయి. విజయ్ దేవరకొండ రష్మిక మ్యారేజ్కి ఎంత క్రేజ్ ఉందంటే సింపుల్గా వాళ్ళు సొంత ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫోటోలు అప్లోడ్ చేశారు. ఇద్దరు ఒకే టైంకి ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. 21 మిలియన్స్ చూసినటువంటి వాళ్ళు, 2 మిలియన్స్ షేర్లు ఉన్నాయి. 2 మిలియన్స్ షేర్లు, 21 మిలియన్లు వ్యూస్ ఉన్నాయి కేవలం కొన్ని గంటల్లోనే. అంటే దీన్ని బట్టి వాళ్ళకి ఎంత క్రేజ్ ఉంది అనేది అర్థమవుతుంది. ఈ క్రేజ్ని బేస్ చేసుకొని ఓటీటీలో ఈ రైట్స్ని, పెళ్లికి సంబంధించిన రైట్స్ని కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నారు. 4వ తారీఖున రిసెప్షన్ పెడుతున్నారు. మరి ఆ రిసెప్షన్కి అయినా సరే మరి వీడియోలు కానీ అవన్నీ ఓపెన్ చేస్తారా, లేదంటే దాన్ని కూడా ఆ ఫుటేజ్ని కూడా సీక్రెట్ పెడతారా అనేది మనం చూడాలి. ఖచ్చితంగా సీక్రెట్ పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఓటీటీ రైట్స్ అమ్ముకోవాలని ఆలోచన వచ్చినప్పుడు డెఫినెట్గా వాటిని సీక్రెట్గా పెడతారు. ప్లస్ క్రేజ్ ఉంది. 21 మిలియన్స్ వ్యూస్, షేర్స్ 2 మిలియన్స్ ఉన్నాయంటే వాళ్ళ మ్యారేజ్కి ఉన్నటువంటి క్రేజ్ ఏంటి, దాన్ని ఓటీటీలకి ఎంత అమ్ముకోవాలనేది మీరే నిర్ణయించవచ్చు. థ్యాంక్ యూ.